మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి స్వర్ణకార సోదరుల యొక్క కళలు ఖండాలు దాటనున్నాయి. వాస్తవానికి మంగళగిరి అంటే అందరికీ గుర్తొచ్చేది దక్షిణ భారతదేశంలోనే ఎంతో పేరున్నటువంటి చేనేత రంగం. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఈ మంగళగిరి చుట్టుపక్కల చేనేత రంగం ఎంతో ప్రసిద్ధిగా ఉండేది. కానీ కాలక్రమేణా పవర్లు వచ్చినటువంటి కారణంతోనే ఆ చేనేత రంగం కొంత కుంటుపడిన తర్వాత ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎక్కువ మంది యువత బంగారపు షాపుల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ ప్రాంతం షరాబ్ బజార్లోని స్వర్ణకారుల కాంప్లెక్స్. వారికి పగలు రాత్రి తేడా తెలియదు. కారణం చీకటమయంతో కూడుకున్నటువంటి షాపుల్లో ఉండటం వలన చాలామంది అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వారి కోసం వెలుగులు నింపడానికి మాత్రం మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో త్వరలోనే వీళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపనున్నారు. దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబడే విధంగా మెగా క్లస్టర్ రాబోతుందనే సమాచారంతో మాత్రం ఈ మంగళగిరి ప్రాంత స్వర్ణకార సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగానే వారి యొక్క కళలు ఖండాలు దాటే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికీ సరైనటువంటి శిక్షణ లేకపోవడంతోనే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న తరహాలోనే వీరి యొక్క జీవితాలు మాత్రం చీకటమయమైపోయాయని చెప్పాలి. అన్ని రంగాల్లో పోటీ పెరిగిన విధంగానే ఈ స్వర్ణకార వృత్తిలో కూడా ఇటీవల కాలంలో బాగా పోటీ పెరిగింది. కొత్త కొత్త మాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా బెంగాల్ వర్కర్స్ యొక్క నైపుణ్యతను తట్టుకోవడానికి ఈ ప్రాంత ప్రజానీకానికి ఈ ప్రాంత వర్కర్స్కి మాత్రం కొంచెం కష్టతరంగా మారింది. అలాంటి వారి కోసం మారుతున్నటువంటి కాలానుగుణంగా మరి ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని నేర్పించడానికి ఇప్పటికే మంగళగిరిలో ఓ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ మెరుగైనటువంటి ఆభరణాలు తయారు చేయడానికి ఎంతగానో వెసులుబాటు ఉంటుందంటున్నారు ఈ ప్రాంత స్వర్ణకార సోదరులు. మనం బయలు కప్పలాగుండి ఎలా ఉందామైంది అనేది కొద్దిగా వెనకబడిపోతాను అన్న టైంలో మన నారా లోకేష్ గారు మన ఎమ్మెల్యే గారు వచ్చి ఇప్పుడు బంగారు పని మీద కొద్దిగా శ్రద్ధ చూపించి మంచి డెవలప్ కారంగా ఇక్కడ సాకారంగా చితికిపోతున్న స్వర్ణకారులు మళ్ళీ పూర్వవైభోగం వచ్చేట్టుగా మనకి మళ్ళీ లైన్ మెయిల్ ఇక్కడే ఉండి ఇక్కడే తయారు చేసుకొని మంచి ఉన్నతమైన స్థానంలోకి వస్తామని నేను ఆశిస్తున్నాను అనమాట. కొంతమంది బంగారు పని మానేసి ఇతర పనుల్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ బంగారు పనిలోకి ఆశించి వస్తారని నేను ఆలోచిస్తున్నాను. ఈ కొత్త రకమైన పనుల్లోకి వస్తున్నారు కాబట్టి బెంగాలీ వాళ్ళకి పోటీగా కూడా మేము అదే వర్క్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఈ మాకు లోకేష్ గారు ట్రైనింగ్ సెంటర్ ఒకటి పెడుతున్నారు. దానిలోకి వెళ్ళి మేము మళ్ళీ ఎదుగుతామని ఆశ ఉందండి మాకు.